ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మే 8, 2025. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5, 6 వచనములు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం కలుగు చేయుదువు. ఆమెన్. దావీదు తన పాపముల గురించి మాట్లాడుతూ ఇక్కడ తన పాపం అంతటికీ గల ప్రధాన కారణమును ఎత్తి చూపుతున్నాడు. తన తల్లి గర్భంలో తాను రూపుదిద్దుకుంటున్నప్పటి నుండి తన స్వభావం చెడ్డదని అతను ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి విషయంలోనూ ఇది నిజం. ఆదాము హవ్వ పాపంలో పడినప్పటి నుండి స్త్రీ పురుషులందరికీ భ్రష్ట స్వభావం ఉంది. దానిని వారు వారి సంతానానికి అందజేశారు. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఆదాము తన పోలికలో తన స్వరూపమున కుమారుని కన్నాడట. పోలిక అంటే రూపురేఖలు, స్వరూపం అంటే అంతరంగ స్థితి. దీన్ని బట్టి వారి పాప స్వభావం కూడా తర్వాత తరాలకు అందజేయబడుతుంది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది అంటున్నాడు. ఈ విషయాన్ని బట్టి మన పుట్టుకతోనే పాపం మనల్ని వెంటాడుతుంది. సిలువలో ఆయన కార్చిన రక్తం ఆ పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. సిలువ చెంత చేరుదాం, విడుదల పొందుదాం. మనిషి బాహ్యంగా కనిపిస్తున్న అంతరంగం చెడిపోయింది. అందుకే అంతరంగంలో మార్పు అవసరమైంది. మనిషి హృదయంలో స్వభావ సిద్ధంగా కల్లా కపటం, మోసం ఉన్నాయి. అయితే దేవుడు నిజాయితీ, యథార్థతను కోరుతున్నాడు. ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. సత్యం అంటే ఆయనే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు యేసు ప్రభు. నీ అంతరంగంలో ఆ సత్యానికి చోటు ఇవ్వగలిగితే నువ్వేం చెప్పినా ఏం చేసినా అది దేవునిని సంతృప్తిపరచగలుగుతుంది. దేవుడిచ్చే జ్ఞానం తప్ప మరేది మంచి జ్ఞానం కాదు. దేవుడు జ్ఞానాన్ని కూడా అంతరంగంలోనే ప్రసాదిస్తాడు. దేవుడిచ్చే జ్ఞానం శాశ్వతమైంది. సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించగా దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఎంత గొప్పదంటే నేటి వరకు అట్లాంటి జ్ఞాని లేడు, ఇక ఉండడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో బుద్ధి వివేకములు గల హృదయం నీ ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు అంటూ దేవుడు అంటున్నాడు. ఇటువంటి పవిత్రమైన జ్ఞానం మనకు ఎట్లా లభిస్తుందంటే అంతరంగంలో సత్యం అంటే ఆయన ఉన్నప్పుడు మాత్రమే. ఆయన్ని చేర్చుకుందాం, సమాధానకరమైన జ్ఞానాన్ని పొందుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును.